యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే, నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే, నీ కృపే. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ కీడు నాదరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ కీడు నాదరికి చేరక, ఆపదలో నుండి విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు. ఆపదలో నుండి విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. ఇన్ని నాళ్ళు నాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు. ఇన్ని నాళ్ళు మాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు. విడువక ఎడబాయక తోడై ఉన్నావు. శాశ్వత ప్రేమను నాపై చూపావు. విడువక ఎడబాయక తోడై ఉన్నావు.
శాశ్వత ప్రేమను నాపై చూపావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం. కేవలం నీ కృపే, నీ కృపే. నీకు ఇలలో సాటి ఎవ్వరు యేసయ్యా, నిన్ను మించిన దేవుడు ఎవ్వరు? లోకమంతా తిరిగి చూసినా జీవించుచున్న దేవుడు నీవేగా. నీకు ఇలలో సాటి ఎవ్వరు యేసయ్యా, నిన్ను మించిన దేవుడు ఎవ్వరు? లోకమంతా తిరిగి చూసినా జీవించుచున్న దేవుడు నీవేగా. వెండి బంగారు మట్టి బొమ్మ కాదు నీవయ్యా, నోరు చెవులు లేని కట్టె బొమ్మ కానే కాదయ్యా. నిన్ను పిలిచినప్పుడు పలికే తండ్రివి నీవు యేసయ్యా. దుఃఖం వేదన తీయు దేవుడవు నీవే యేసయ్యా. నీకు ఇలలో సాటి ఎవ్వరు యేసయ్యా, నిన్ను మించిన దేవుడు ఎవ్వరు? లోకమంతా తిరిగి చూసినా జీవించుచున్న దేవుడు నీవేగా. దయ్యాలు నిన్ను చూసి తల్లడిల్లేగా, వ్యాధి బాధలన్నీ నీవు తాకగా దూరమాయేగా. చచ్చిన శవములు కూడా మాట విని తిరిగి లేచేగా. మరణం జయించి లేచిన జయవీరుడవు నీవే యేసయ్యా. నీకు ఇలలో సాటి ఎవ్వరు యేసయ్యా, నిన్ను మించిన దేవుడు ఎవ్వరు? లోకమంతా తిరిగి చూసినా జీవించుచున్న దేవుడు నీవేగా. పాపుల ప్రేమించి ప్రాణం త్యాగం చేసిన దేవుడవు, దోషుల క్షమించి జీవం ఇచ్చిన పుణ్యాత్ముడవు. పరలోకానికి ఒకటే ద్వారం నీవు యేసయ్యా. మార్గము సత్యము జీవము అనంత దైవం నీవే యేసయ్యా. నీకు ఇలలో సాటి ఎవ్వరు యేసయ్యా, నిన్ను మించిన దేవుడు
దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. శోధన కాలమున వేదన పాలైనా, శోధన కాలమున వేదన పాలైనా, కాదనక వెంటాడునది, కాదనక వెంటాడునది, కలుషములన్నీ కడుగునది, కన్నీటిని తుడుచునది, మన కన్నీటిని తుడుచునది. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. ప్రభు యేసుక్రీస్తు బోధించినది, ప్రవక్తలందరూ ప్రవచించినది, ప్రభు యేసుక్రీస్తు బోధించినది, ప్రవక్తలందరూ ప్రవచించినది, పాపపు స్త్రీని మన్నించినది, పాపపు స్త్రీని మన్నించినది, త్యాగానికే ఆదర్శమైనది, పరిపూర్ణమైనది, ఇహ పరములలో పరిపూర్ణమైనది, ఇహ పరములలో. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. అదిగదిగో కనబడుచున్నది, అది ఏ కల్వరిగిరి, లోక
పాపములు పరిహరించుటకు ప్రేమతో క్రీస్తుని శరీరము పాపయాగపు బలి పశువై సిలువలో వ్రేలాడినది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరుగనుగా వీరల క్షమించమని వేడినది ప్రేమ. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేనిదే నేనుండలేనయా. గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా. నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము.
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ ప్రేమతో మలిచితివో
నన్ను నీ మాటతో మలిచితివో. ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో. యేసయ్యా ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా. గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా. అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో. నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా. గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా. అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము. 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 నాదం తాళం రాగం ఎదలో నీవే నా ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ విలువైన మీ విజ్ఞానాన్ని ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడ నిలబెట్టుకున్నారు తండ్రి. మీరు చేసిన మేలులకు, మీరు చూపిన కృపకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ యొక్క వాక్యంతో మా హృదయాలను నింపుకోవడానికి వట్టివారముగా వచ్చినటువంటి మేము నింపుదల కలిగి, నిండైన హృదయము కలిగి, మీ యొక్క ఆలోచనలతో వృద్ధి పొంది మా జీవితాలలోనికి మరలా మా ప్రయాణాన్ని కొనసాగించుటకు అడుగుపెట్టడానికి మమ్మల్ని ఇక్కడ సిద్ధపరచండి తండ్రి, స్థిరపరచండి. మీ మాటలు శ్రేష్టమైనవి, గొప్పవి, విలువైనవి. ఆ మాటలతో ప్రభా మా హృదయాలను నింపి మమ్మల్ని ఆశీర్వదించి పరసంబంధమైన దీవెనలతో మీ కృపకు అత్యంత ప్రీతిపాత్రులుగా మమ్మల్ని ఎంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానము, మీ పరిశుద్ధాత్మ సహాయము మీ దీనదాసుడనైనా నాకు దయచేయమని వేడుకుంటూ
త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, చెవి గలవాడు వినుగాక అన్నారు ప్రభు. అంటే మన చెవులు, మన కన్నులు దేవుని వాక్యం మీదే కేంద్రీకరింపజేసి శ్రద్ధగా భయభక్తులతో దేవుని మాటలు వినటానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అర్థమవుతుందా? రైట్. యేసుక్రీస్తు నిజ దైవం నిత్య జీవం అన్న శీర్షికతో చక్కటి ఈ సీజన్ ఆఫ్ వర్షిప్ సర్వీసెస్ మనం కలిగి ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము గురించి మాట్లాడుతూ, అనగా సువార్త గురించి మాట్లాడుతూ, సీ ఇట్, లివ్ ఇట్ అండ్ స్ప్రెడ్ ఇట్. సువార్తను గ్రహించు, సువార్తను జీవించు, సువార్తను వ్యాపించు లేదా పంచు అన్న ఈ నినాదముతో, ఆలోచింపచేసే నినాదముతో మరి మన పాస్టర్ గారు ఈ సీజన్ మన సంఘమంతా ముందుకు వెళ్ళినట్లుగా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించారు. కాబట్టి యేసుక్రీస్తు నిజ దైవం నిత్య జీవం, అందుకే ఆయన సమస్త మానవాళికి సువార్త, శుభవార్త అయి కూర్చున్నాడు. అలాంటి శుభవార్తను మనము వినిగ్రహించాలి, మనము జీవించాలి, అనుభవించాలి, మనము దానిని ప్రకటించాలి అన్న ఈ స్థూలమైన అంశముతో, వివరణతో నేను మీ ముందుకు క్లుప్త వర్తమానాన్ని తీసుకురావడం జరిగింది. లేదా మీరు నాతో పాటు కలిసి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు తీయాలని నేను ఆశపడుతున్నాను. మీకు బాగా పరిచయమైన వాక్యము, కానీ తెరవండి, తెరవగలిగిన వాళ్ళందరూ తెరవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. నౌ అందరం కలిసి చదువుదాం. నేను 1 2 3 అని అంటాను. మీకు కంటత వస్తే చదవండి, లేనట్లయితే చూస్తూ చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త. 1 2 3 స్టార్ట్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. జీసస్ ద ట్రూ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్. యేసు నిజ దైవం, నిత్య జీవం. ఈ వచనాన్ని చూస్తే స్థూలంగా ఈ వచనం మనతో ఇలా మాట్లాడుతుంది. దేవుడు ఉన్నాడు అని చెప్తుంది ఈ వచనం. రెండవది, ఆ ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని కూడా చెబుతుంది. ప్రేమకుండే లక్షణం ఏంటంటే, ప్రేమ తన ప్రేమను క్రియలలో వ్యక్తం చేస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 అంటే కుదరదు. ఆ ప్రేమ క్రియలో వ్యక్తం కావాలి. కాబట్టి దేవుడు కూడా ఆ పనే చేశాడు. దేవుడు ఉన్నాడు. మొదటి విషయం, ఆ ఉన్న దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు నీపై నాపై తనకున్న ప్రేమకు సాదృశ్యంగా, నిరూపణగా క్రియలలో దానిని వ్యక్తం చేశాడు. ఏం క్రియ చేశాడు ఆయన అనంటే, ఆయన తన కుమారుని నీ కోసం నా కోసం పంపాడు. ఆయన నీకు నాకు పంపబడడం వల్ల ఏం జరిగింది? నీకు నాకు నిత్య జీవం దొరికింది. ఆగండి, నిత్య జీవం నీకు నాకు ఎలా దొరికింది అనంటే, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన దొరికింది. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన దొరికింది. ఈ మొత్తం వచనములో దేవుని పాలు ఎక్కువ, నా పాలు ఎక్కువ, నేను చేయాల్సింది ఎక్కువగా ఉందా, దేవుడు చేసింది ఎక్కువగా ఉందా అని అడిగితే ఏమంటారు మీరు? దేవుడు చేసిందే
చాలా ఎక్కువగా ఉంది. ఉన్న దేవుడు అలా ఊరుకు ఉండలేక నన్ను ప్రేమించాలని అనుకున్నాడు. నన్ను ప్రేమించిన దేవుడు ముడుచుకొని కూర్చోలేక నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. నిత్య జీవము మానవుల్లో లేదు అని ఎరిగిన వాడై తనలో ఉన్న నిత్య జీవాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఆయన పంపడం జరిగింది. అన్నీ రెడీ చేసేశాడు. ఇప్పుడు ఆయన నాకు ఇవ్వదలచిన, ఎవని ద్వారా అయితే నాకు ఇవ్వాలి అనుకున్న నిత్య జీవాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు, దానిని నా ముందు సిద్ధం చేసి పెట్టాడు. ప్రశ్న, నిత్య జీవం నేను పొందుకోకపోతే? అక్కడే ఉంది, నిత్య నాశనం కలుగుతుంది అని. నశింపక నిత్య నాశనం నాకు కలుగుతుంది. కాబట్టి నన్ను ప్రేమించిన దేవుడు నేను నిత్య నాశన వాసి కాకుండానట్లుగా నిత్య జీవ వాసిని అగునట్లుగా తన కుమారుని ఈ లోకానికి ఆయన పంపాడు. ఆయనను నా ముందు సిద్ధం చేసి పెట్టి ఉంచాడు. ఇప్పుడు నిత్య జీవము నాదవుతుంది, నాది కాదు అన్నది నేను చేసే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నేను గనుక ఆ యేసును విశ్వసిస్తే ఆయన నిత్య జీవము నాదవుతుంది. నేను విశ్వసించకపోతే ఆ నిత్య జీవము నాది కాదు. నిత్య జీవము నాకు దొరకకపోతే అయిపోదు. నిత్య జీవము లేని ప్రతివాడు నిత్య నాశనమునకు పోతాడు. Either you will receive eternal life or you will receive eternal damnation. యేసుక్రీస్తు ప్రభువును అలాగున విశ్వాసము ద్వారా స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వారు నిత్య నాశనమును తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా, మన కుటుంబాలలో మరొక్కరైనా, బంధువర్గములో మరెవరైనా యేసు ద్వారా దేవుడు సిద్ధం చేసిన నిత్య జీవాన్ని విశ్వాసముతో స్వంతం చేసుకోకపోతే నువ్వు ప్రమాదములో ఉన్నావు అని నేను అంటున్నాను. ఇది ఉపోద్ఘాతం. అసలైన ప్రశ్న ఏంటి అని అంటే, నేను యేసునందు నిత్య జీవమును విశ్వసించి పొందుకోవడానికి అసలు యేసు ఎవరు? హూ ఈస్ హీ? ఆయనకున్న సీన్ ఏంటి? భారతదేశంలో దేవుళ్ళు దేవతలకు కొరత లేదు. నేను ఏ దేవత యందైనా, ఏ దేవుని యందైనా విశ్వసించి ఈ నిత్య జీవాన్ని పొందుకోలేనా? యేసులోనే పొందుకోగలనా అంటే ముమ్మాటికి యేసులోనే, యేసు ద్వారానే పొందుకోగలం. మరి ఒక్క యేసుకు మధ్యలో ఉన్న ఆ తేడా ఏంటి? భేదం ఏంటి? వై జీసస్ అలోన్ ఈస్ ట్రూ గాడ్? Why through Jesus alone the eternal life? Why? ఎప్పుడన్నా వేసుకున్నారా ఈ ప్రశ్న? ఈ రాత్రి ఎందుకు యేసు నిజ దైవమో, ఎందుకు ఆయన ద్వారా మనకు నిత్య జీవము దొరుకుతుందో, మరెవని మూలంగా దొరకదో అని నేను బహుక్లుప్తంగా కొన్ని ఆధారాలతో, కొన్ని అంశాలతో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇంకా మీలో ఎవరైనా యేసుకు మీ హృదయాలు ఇవ్వకుండా మారు మనసు ద్వారా, బాప్తిస్మము ద్వారా సంఘ సహవాసములోనికి మీరు రాకుండా ఉన్నవారుగా ఒకవేళ ఉంటే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అని, మారు మనసు పొందని కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు ఉన్న ఆ తల్లివిగా, అత్తగారుగా, తండ్రివిగా, మామగారుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీ పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. వై జీసస్? వై జీసస్? పిల్లరా, ఎందుకు యేసు మాత్రమే అని అంటే నేను కొన్ని విషయాలు మీ ముందు వేగంగా జ్ఞాపకం చేస్తాను. యేసు ఏకైకుడు, యేసు ఒకే ఒక్కడు, యేసు సాటి లేనివాడు, యునిక్. జీసస్ ఈజ్ యునిక్. యునిక్ అన్న మాటకు వెబ్స్టర్ డిక్షనరీ 2 అర్థాలు చెప్తుంది. ఒక అర్థము వన్ అండ్ ఓన్లీ, ఒక్క, సింగిల్, ఒకే ఒక, సోల్, SOLE, సోల్, ఏకైక. ఇలాంటి భాష అర్థాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. వెబ్స్టర్ డిక్షనరీ చెప్పేది ఇంకేం చెప్తుంది?
డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్స్. ఒకవేళ వేరేవి కూడా ఉన్నా వాటికంటే భిన్నమైనది అని అర్థం. వెబ్స్టర్ యునిక్ అన్న పదానికి తెగేసి దాని అర్థం చెప్పింది ఏకైక, ఒకే ఒక్క అని అర్థం. అందుకే నేను అంటున్నాను, ఇవాళ యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక్కడు, ఏకైకుడు, పోల్చ వీలు లేనివాడు, అసమానుడు, పోలికే లేనివాడు. అందుకే ఆయన ద్వారా తప్ప మరి ఎవని ద్వారా నిత్య జీవము మనకు లభించదు. అందుకే ఆయన నిజ దైవం. ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చాడు. ఇది చారిత్రక సత్యం, ఎవ్వరూ కాదనలేని సత్యం. ఆయనను దేవుడా కాదా అని నువ్వు గ్రహించడం అది నీ సమస్య. కానీ యేసు ఈ లోకములోనికి రాలేదు అని ఏ ఒక్కరునూ అనలేని అది చారిత్రక సత్యం. ఈ లోకములోనికి వచ్చిన యేసుక్రీస్తును తడిమిన వారికి, తాకిన వారికి, ఆయనను నిశ్చితంగా గ్రహించిన వారికి ఎందుకో ఆయన ఏకైక దైవం, ఆయనే నిత్య జీవానికి మూలం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అలా నేను పరిశీలన చేశాను. మీరు అందుకేనే యేసును నమ్ముకున్నారు లేదా మరెందుకైనా నమ్ముకున్నారా? ఈ ప్రసంగం నేను ముందుకు వెళుతున్నప్పుడు మీ మట్టుకు మీరు ఆలోచించుకోవాలి. నంబర్ 1, యేసు ఎందెందులో ఏకైకుడు? నంబర్ 1, ఆయన మాటల్లో ఏకైకుడు. Jesus is unique in his words. తన మాటలలో ఒకే ఒక్కడు, ఏకైకుడు. 1999 సంవత్సరం టైమ్ అనే అంతర్జాతీయ ఆంగ్ల మ్యాగజైన్లో రెనాల్డ్స్ ప్రైస్ అనే ఒక పరిశోధనాత్మక వ్యాసకర్త ఒక వ్యాసాన్ని రాశాడు. ఆ వ్యాసం యొక్క శీర్షిక ఏంటి అని అంటే నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అన్న శీర్షికతో అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఈనాటికి నడుస్తున్న టైం అనే మ్యాగజైన్లో పరిశోధనాత్మక వ్యాసాన్ని రాస్తూ ఆ వ్యాసం యొక్క హైపోథెసిస్, ఓపెన్ స్టేట్మెంట్ ఇలా ఉంది: ప్రభావవంతమై మారు మూలలకు సహా ప్రాకిపోయిన యేసుక్రీస్తు లాంటి శక్తివంతమైన వ్యక్తిత్వం ఈ భూమి మీద మరొకటి లేనే లేదు. ఇది ఓపెనింగ్ స్టేట్మెంట్. ఐ రిపీట్, ప్రభావవంతమై మారు మూలలకు సహా ప్రాకిపోయిన యేసుక్రీస్తు లాంటి శక్తివంతమైన వ్యక్తిత్వం ఈ భూమి మీద మరొకటి లేనే లేదు అని అన్నాడు. మీకు ప్రభువుకు చప్పట్లు కొట్టాలని ఏమి అనిపించలేదా? ఇక్కడ సినిమా వేస్తే బాగుంది, ఈసారి 60 డజన్ సార్లు చప్పట్లు కొట్టేవారు వాళ్ళు. ఎస్, ఆయన పరిశోధనాత్మక వ్యాసకర్త కాబట్టి ఓరికనే స్టేట్మెంట్లు ఇచ్చేసి కూర్చుంటే సరిపోదు, దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి. రైట్? చాలా రుజువులు ఆ వ్యాసంలో రాశాడు. అల్లా టప్పా కథలు టైం మ్యాగజైన్లో రావండి, పరిశోధనాత్మక వ్యాసాలే అందులో వస్తాయి. అందుకని ఇతడు చాలా ఆధారాలు ఇచ్చాడు. అన్నీ చెప్పను, 2 చెప్తాను. అందులో ఒక ఆధారం ఏంటంటే, అతగాడు ఒక రోజు నిద్ర లేచి నజరేతులోని ఆ రోడ్ల మీదకి వచ్చి కళ్ళు నిలుముకుంటూనే చుట్టూ చేరిన తన వాళ్లతో, స్నేహితులతో ఇలా అన్నాడు: నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. నేను లోకమునకు. మనం ఎలా వెటకారాలు ఆడుకుంటుంటామో యేసు ప్రభువును కూడా అలా ఫుట్బాల్ ఆడుకుని ఉంటారు. ఏం రాత్రి పడుకునేటప్పుడు బాగానే పడుకున్నావుగా, ఉదయాన్నే ఏంటి ఇలా లేచావు? నీకెందుకు ఇలాంటి కోరిక పుట్టింది? నువ్వు నజరేతుకు వెలుగు అంటే సరే, అర్థం చేసుకోవచ్చు. లేదా ఆ పాలస్తీనాకు వెలుగు అని అంటే అర్థం చేసుకోవచ్చు. పోనీ ఆసియా ఖండానికి వెలుగంటే పోనీ ముచ్చట పడుతున్నావులే అని అనుకుంటావు. ఏంటి, లోకానికి వెలుగువా? ఏమయ్యా ఇంత ఉదయాన్నే మా చెవుల్లో క్యాబేజీలు పెడతా ఉన్నావు అని అనుండేవారు ఆయన్ని. ఎందుకంటే యేసు ప్రభు చాలా సామాన్యుడు, మనకులాగే ఉన్నవాడు. పాపం తప్ప అన్ని చేశాడు ఆయన. పాపం ఆ రోజు నమ్మలే. ఆ తర్వాత ఇంకొక రోజు మరలా ఉదయాన్నే లేచి కళ్ళు నిలుముకుంటూ రోడ్డు మీదకి వచ్చి చుట్టూ చేరిన వారిని చూసి ఇలాగన్నాడు: ఆకాశం గతించవచ్చు, భూమియును గతి
గతించవచ్చు, నా మాటలు ఒక అక్షరమైన సున్నైనా పొల్లైనా పోనే పోవు అన్నాడు. బహుశా నా అలాంటోడు అక్కడ ఉంటే వీడి పిచ్చి బాగా ముదిరింది, ఇక అనవసరం ఈయనతో చర్చ పెట్టుకోవడం అని అనుకుని ఉంటారు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము వీధులలో, నజరేతు వీధులలో, కపెర్నహూము వీధుల్లో ఇలాంటి మాటలు బోలెడన్ని చెప్పాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా మాటలు ఒక్కటి గతించవు అని చెప్పి 2000 సంవత్సరాల కాలం అయింది. ఈనాటికి ఈ యావత్ భూ ప్రపంచములో ఏ మతస్థుడైనా, ఏ ఆస్తికుడైనా, ఏ నాస్తికుడైనా క్రైస్తవ్యంలోనో క్రైస్తవ్యమునకు ఆవలో కనీసం ఒక్కడంటే ఒక్కడు ఇలాంటి స్టేజి ఎక్కి యేసు లోకమునకు వెలుగు కాదు ఇంకొకడు ఉన్నాడు అని ప్రజెంట్ చేయలేదు ఈనాటి వరకు. యేసు మాటలు గతించిపోయాయి, అక్కడ పొల్లు పోయింది, ఇక్కడ సున్న పోయింది, ఇదిగో వీడున్నాడే, వీడి మాటలు పొల్లు సున్న పోనే పోలేదని మరొకరిని అంతర్జాతీయ వేదికల మీద ఈ ప్రపంచం ఈనాటికి చూపించలేకపోయింది. అలాగని చేతులు ముడుచుకొని నువ్వే లోకానికి వెలుగు కరెక్టే అని కూడా అండంలే, నీ మాటలు గతించవు అని కూడా అండంలే, మౌనంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మౌనం ఏమని అర్థం చేసుకోవాలి? 2000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర, యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతమైన స్లోగన్స్, అద్భుతమైన క్లెయిమ్స్ ను కాదు అని ఈనాటికి అనలేకపోతూ ఉంది. అందుకని ఆయన మాట్లాడినట్లు ఎవరునూ ఇంతవరకును మాట్లాడలేదు. ఏ ఒక్కరి గురించి ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇతడు లోకమునకు వెలుగు ఎవరి గురించి అనలేదు. ఈయన నోరు విప్పితే పొల్లు పోదు ఎవరి గురించి అనలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రపంచం కక్కక మింగలేక ఒప్పుకుంటుంది మౌనంగా ఉంటా. హల్లెలూయా. ఎస్, యేసుక్రీస్తు ప్రభును 12 మంది శిష్యుల్లో అతి సమీపంగా ఆయనతో ఉన్న పేతురు ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నేను మాట్లాడితే నా మాటలు నా మాటలు మహా అయితే మధురమైన మాటలు, తీపి మాటలు అని అనొచ్చు మీరు. కానీ నిత్య జీవపు మాటలు అని ఏ నరుడు మరొక నరుని మాటలను అనగలడా? నో. కానీ ఆయనను సమీపంగా చూస్తున్న పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనంలో, అప్పటి జన సమూహాల్లో కొందరు యేసుక్రీస్తు ప్రభుని మాటలు విని ఇలా అన్నారు, నిజముగా ఈయన క్రీస్తు, నిజముగా ఈయన క్రీస్తు. ఆ యేసును పోయి అరెస్ట్ చేసి తీసుకురండిరా అని బంట్రౌతులను పంపిస్తే వారు వచ్చేసరికి యేసు సభ తీరి మాట్లాడుతూ ఉంటే, ఆగరా, అరెస్ట్ చేసేది ఎప్పుడైనా అరెస్ట్ చేద్దాం, ఈయన ఏదో మాట్లాడుతున్నాడు విందాం అని ఆ బంట్రౌతులు ఆ సమూహంలో వారు చేరి వినడం మొదలుపెట్టారు. కట్ చేస్తే ఆ బంట్రౌతులు యేసును అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేయకుండా పంపిన ప్రధాన యాజకుల యొద్దకు వట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఏడి, ఆయన తీసుకురాలేదేంటి అని అడిగితే వారన్న మాటలేంటో తెలుసా? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. అరెస్ట్ చేయాలని అనిపించలేదండి, వచ్చేసాం అన్నారు. ఇది విషయం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ యేసు ప్రభు పుట్టిన అదే యోధ గోత్రములో యూదుడు అయిన ఐన్స్టీన్ ఇలా అన్నాడు. తాను రాసుకున్న ఒక పుస్తకంలో, ఒక ఇంటర్వ్యూలో ఇలా అంటాడు ఆయన, బాల్యంలో నేను బైబిల్ను చదివేవాడిని, అది నా మత గ్రంథం. నేను టాల్ముడ్ను చదివేవాడిని, అది నా పౌర గ్రంథం. నేను యూదుణ్ణే అయినా
నజరేయుని ఆ ప్రకాశమాన రూపానికి ఆకర్షితున్నయ్యాను. సువార్తలు చదివే ఎవరైనా యేసు ప్రత్యక్ష సన్నిధిని అనుభవించకుండా ఉండలేరు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు, ఆయన ప్రతి మాటలోనూ ఆయన వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఏ కల్పితము ఆయన జీవితానికి ఇమడదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యోధ, భౌతిక గొప్ప శాస్త్రవేత్త, ఆయన మాటల్లో ఆయన వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఏ కల్పితము ఆయన జీవితానికి ఇమడదు అని అన్నాడు. ఆయన మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదు. అందుకనే ఆయన మాటలు నిత్య జీవము కలిగినవి. ఆయన అందుకే దైవం అయి నరునిగా దిగి వచ్చిన వాడు అయి ఉన్నాడు. ఆయన నిజ దైవం, ఆయనలోని నిజ నిత్య జీవం ఉంది. ఈ అందరూ చెప్పినవి చెప్పగా తనంతట తానే ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్తలో 8వ అధ్యాయము 51వ వచనంలో ఇలా అన్నాడు, నా మాట గైకొన్న వారెవరు, కమాన్ చెప్పగలరా? మరణము పొందరు. నువ్వు చెప్పగలవా చెల్లి ఆ మాట? నా మాట మీరందరూ వింటే మీరు చావరు అని అనగలవా నువ్వు? నేను అనగలనా? మీరెవరైనా అనగలరా? Is there anybody you can think of under the roof of the sky? No one. ఒక్కడు అంటే ఒక్కడు లేడు. నా మాటలు నీకు నిద్రపుచ్చుతున్నాయి అనుకోవచ్చు, నా మాటలు నీకు ఆహ్లాదకరంగా ఉన్నాయి అని అనుకోవచ్చు, నా మాటలు నీకు సేద తీరుస్తాయి అనుకోవచ్చు, నా మాటలు నీకు ఊరటనిస్తాయి అని అనుకోవచ్చు, కానీ నా మాటలు వింటే నీకు నిత్య జీవము కలుగుతుంది, నువ్వు చావవు అన్న నరుడెవడును లేనేలేడు. అందుకనే యేసుక్రీస్తు ఏకైక దైవం, ఆయనే ఏకైక నిత్య జీవాన్ని ఇచ్చుటకు యోగ్యుడు, అర్హుడు అయి ఉన్నాడు. ఏం చెప్తున్నాను నేను? ఎందుకు యేసు దైవం? యేసే ఎందుకు సువార్త, శుభవార్త, వేరెవ్వరు ఎందుకు కాదు అన్న దానికోసం మాట్లాడుతున్నారు. ఇవన్నీ అందులో మొదటగా చెప్పింది యేసు మాట్లాడినట్లు ఎవరనూ మాట్లాడలేదు. ఆయన మాటలలో ఏకైకుడు. రెండవది, యేసు ప్రభావంలో ఏకైకుడు. అంటే ఆయనకు వలె ప్రపంచ వ్యాప్త శాశ్వత ప్రభావాన్ని చూపించిన వాడు మరొక్కడు లేడు. ఆయన అప్పటి కాలపు ప్రపంచ అట్లాసులో చుక్కకు కూడా దొరకని బెత్లెహేములో పుట్టాడు. ఆయన తెలీదు, అది ఎక్కడుందో తెలీదు. ఆయన 33.5 సంవత్సరాలు వయసు వచ్చిన తరువాత పట్టుమని 300 మైళ్ళ ఆ వృత్తం రేడియస్ దాటి బయటకు పోలేదు. ఆయన 30 సంవత్సరాలు పెద్దగా మనకు తెలియదు, 3.5 సంవత్సరాలు 300 మైళ్ళు దాటి బయటకు పోలేదు. కానీ ఇవాళ ఆయన ప్రభావం విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావం అయింది. ప్రపంచమంతా యేసును చూస్తుంది, ప్రపంచమంతా యేసును వినగలుగుతుంది, ప్రపంచమంతా యేసును గూర్చిన సందేశాలు వారు వినగలుగుతూ ఉంటున్నారు, ఆయనను గ్రహించగలుగుతుంటున్నారు, ఆయనే దైవం అని అనగలుగుతున్నారు, ఆయనలోనే నిత్య జీవం అని అనగలుగుతున్నారు. అందుకే యేసే సువార్త అని విశ్వసిస్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్ వ్యవస్థ, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన ఈ మధ్య కాలంలోనే అమెరికా దేశానికి సంబంధించిన మిట్ యూనివర్సిటీ బృందం వారు వికీపీడియా వారితో కలిపి ఒక క్విజ్ నిర్వహించారు. ఆన్లైన్ క్విజ్, మీరు చదివి ఉండుంటారు ఆన్లైన్లో. అది ఏముంది అనంటే, వినండి జాగ్రత్తగా. 1950వ సంవత్సరం కంటే పూర్వము జన్మించి ప్రపంచాన్ని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక 20 మంది మహామహులను నువ్వు ఏరి వాళ్లను పైనుంచి వరుసగా క్రిందకు వరుస క్రమంలో పేర్చు అని ప్రశ్న. ఆన్లైన్ వ్యవస్థ ఉన్న ప్రపంచమంతా ఆ ప్రశ్నను చదివింది. విజ్ఞులు చదివారు, అన్ని రకాలైన మతస్థులు ఆ ప్రశ్నను చూశారు.
ప్రపంచమునకు అత్యంత ప్రభావాన్ని అందించిన 20 మంది పేర్లో బుట్టలో నుంచి తీసుకున్నారు. వారు 1950వ సంవత్సరం కంటే ముందు జన్మించిన వారై ఉండాలి. వారిని వరుసగా పేర్చడం మొదలుపెట్టారు. మిట్ యూనివర్సిటీ బృందం వారు ఆ క్విజ్ అంతా కూడా సంకలనం చేసి రిజల్ట్స్ ఇచ్చారు. ఆన్లైన్లో రిజల్ట్స్ పెట్టారు. ఇలా ఉన్నాయి. సోవియట్ రష్యా నాయకుడు స్టాలిన్కి అడుగు నుంచి 20వ స్థానం వచ్చిందంటే ప్రపంచమంతా కూడా అతడు ప్రభావితం చేసిన 20 మందిలో అట్టడుగువాడు అని అర్థం. ఇండియా నేపాల్ బోర్డర్లో ఒక చిన్న రాజవంశంలో పుట్టిన సిద్ధార్థ గౌతమ బుద్ధుడు 16వ స్థానం ఆయనకు వచ్చింది. చైనా కమ్యూనిస్ట్ నాయకుడు మావో జెడాంగ్కి 11వ స్థానం వచ్చింది. భారతదేశ జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 4వ స్థానం, అలా క్రింద నుంచి చెప్తున్నాను, వచ్చింది. బ్రిటన్ శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్కి 3వ స్థానం వచ్చింది. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఆయనకు 2వ స్థానం వచ్చింది. ఇంకా మధ్యలో నేను వదిలేసిన వాళ్ళు జోసెఫ్ స్టాలిన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అరిస్టాటిల్, వాస్కోడిగామా, ప్లేటో, ఆర్కిమెడిస్, విలియం షేక్స్పియర్, సోక్రటీస్, కార్ల్ మార్క్స్, నెల్సన్ మండేలా, గెలీలియో, జూలియస్ సీజర్, ఇలాంటి వాళ్ళందరినీ మధ్యలో వదిలేశాను. వాళ్ళ స్థానాలు వాళ్ళకున్నాయి. 1950వ సంవత్సరం కంటే ముందు జన్మించి ప్రపంచాన్ని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసిన ఆ స్థానం నజరేయుడైన యేసుక్రీస్తుకు దక్కింది. ఇది ప్రపంచం ఒప్పుకున్న విషయం. ఇది అందుకే యేసుక్రీస్తు ప్రభు విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావాన్ని చూపించినవాడు. పట్టుమని 33.5 ఏళ్ళు మాత్రమే ఆయన బ్రతికాడు. విశ్వం మీద తనదైన చెరగని ప్రభావాన్ని, ముద్రను వేశాడు. నేను బహిరంగంగా ప్రపంచానికి సవాలు విసురుతున్నాను. ఆ సవాలు యొక్క రిజల్టే ఈ ఆన్లైన్ క్విజ్. ఏమని అనంటే, యేసుగాక మరెవరైనా వారు అతి తక్కువ కాలం జీవించి అతి తక్కువ ప్రాంతాలు మాత్రమే తిరిగి అతి తక్కువ సమయం మాత్రమే బోధించి అతి ఎక్కువ ప్రభావాన్ని విశ్వం మీద చూపించిన వాడు యేసుగాక మరెవడు? ఎవరు లేరు, మరెవరును లేరు. యేసుక్రీస్తు ప్రభు విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావాన్ని చూపించిన ఏకైకుడు. అందుకే ఆయన నిజ దైవం. ఆయనే నిత్య జీవాన్ని ఇవ్వడానికి తగినవాడు. అందుకే ప్రపంచానికి ఆయన సువార్త అయి ఉన్నాడు. గ్రహించు, జీవించు, ఆయన ఇతరులకు పరిచయం చేయి. 3వది చరిత్రలో యేసుక్రీస్తు ఏకైకుడు. ప్రియులారా, ఇంగ్లీష్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇంగ్లీష్ టీచర్ మాట్లాడాలి. వ్యవసాయం గురించి మాట్లాడాల్సి వస్తే వ్యవసాయ పరిశోధకుడు మాట్లాడాలి. అంతరిక్షం గురించి మాట్లాడాలనంటే ఖగోళ శాస్త్రజ్ఞుడు మాట్లాడాలి. ఒక కట్టడం గురించి మాట్లాడాలనంటే ఒక సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ మాట్లాడాలి. చరిత్ర గురించి మాట్లాడాలి అనంటే ఒక చారిత్రక శాస్త్రజ్ఞుడు మాట్లాడాలి. నేను చిన్నప్పుడు నిక్కర్లు వేసుకొని హై స్కూల్లో హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక ఆయన ఎందుకో లోపల బాగా పోయాడు. ఆయన పేరు హెచ్జి వెల్స్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ చారిత్రకుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన అన్నాడు కాబట్టి వినండి, నేనంటే వినకండి, ఎందుకంటే నేను చారిత్రకుడిని కాను. ఐఎమ్ నాట్ ఎ హిస్టోరియన్, రైట్? ఆయన ఏమన్నాడు అని ఆయన పేరు ఎత్తి చెప్తున్నాను. హెచ్జి వెల్స్ ఆయన ఇలాగన్నాడు: క్రైస్ట్ ఈస్ ద మోస్ట్ యూనిక్ పర్సన్ ఇన్ హిస్టరీ. No man can write a history of the human race without giving first and foremost place to this penniless teacher of Nazareth అని అన్నాడు. తెలుగులో చెప్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా? చరిత్రలో ఏకైక విశిష్ట వ్యక్తి యేసుక్రీస్తు. నయా పైసా చేతిలో లేని ఈ నజరేయ బోధకుడైన యేసుక్రీస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవడు మానవ చరిత్రనే రాయలేడు అని చెప్పేశాడు. ఇది విషయం. హల్లెలూయా. ఇవాళ మానవ చరిత్ర రాయాలి అనంటే నీకు నాకు ముందు జన్మించిన చారిత్రకుడు,
చరిత్రకు మూలకారకుడు అయిన యేసుక్రీస్తును తాకకుండా, తడవకుండా, తగలకుండా మానవ చరిత్రను ఏ చారిత్రకుడు రాయలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. నేను చెప్పలేదు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రక శాస్త్రవేత్త చెప్పిన మాటలవి. యేసు చరిత్రను చీల్చేశాడు, రెండుగా చీల్చి చరిత్రకు మూల బిందువై కూర్చున్నాడు. నువ్వు ఎక్కడ మొదలు పెట్టు, మొత్తం మానవ చరిత్ర రాయాలనంటే యేసును తాకాల్సిందే అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఇంత లావుపాటి, ఎంత స్పష్టమైన చరిత్ర కలిగిన మరొక దైవావతారం ఈ భూమి మీద ఉందా? నా ఇన్నేళ్ల పరిశోధనలో మరెక్కడా లేనే లేదు. బ్రిటిష్ స్కాలర్ ఎఫ్ఎఫ్ బ్రూస్ ఆయన అంటాడు, రోమా చక్రవర్తి జూలియస్ సీజర్కి ఎంత చరిత్ర ఉందో, చరిత్ర ఆయనకున్నది అన్నది ఎంత వాస్తవమో, అలాగే యేసుక్రీస్తు చారిత్రకత కూడా అంతే నిశ్చయమైన వాస్తవం. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను? నేను పూజిస్తున్న యేసుక్రీస్తు గాల్లోని వాడు కాడు, ఊహల్లోని వాడు కాడు, చరిత్ర లేని వాడు కాడు, మానవ కల్పన కథల్లో నుంచి పుట్టిన వాడు కాడు, మిత్ కాడు. ఈజ్ అ రియాలిటీ. ఆయన నిజ దైవం, అందుకే ఆయన ఇచ్చేది నిజ నిత్య జీవం. అందుకే ఆయన నాకు నిజ సువార్త అయికూచున్నాడు యావత్ మానవాళికి. అనేక మంది చారిత్రకులు క్రీస్తు శకం 37 నుంచి 100 సంవత్సరాల మధ్య కాలంలో, అనగా యేసు ప్రభు పుట్టి జీవించి చనిపోయిన అతి తక్కువ సమీప కాలంలో ఉన్న రోమా, యూదా, యూదేతర చరిత్రకారులు వారి వారి గ్రంథాలలో ఆయన గురించి నిక్షిప్తం చేసి పెట్టారు. కాదలేని చరిత్రాత్మకత యేసుకుంది. ఈ వాటికి ఒకానొక ఆయన గురించి, ఇద్దరు గురించి, ముగ్గురు గురించి అదే చర్చ. ఆయన లేడండి, ఆయన లేడు, ఆయన ఉన్నాడు అని రుజువులు లేవు అని కక్కక మెంగక ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన చరిత్రాత్మకత గురించి ప్రశ్నించగలిగిన వాడు ఈనాటికి ఒక్కడు అంటే ఒక్కడును లేనే లేడు. రీడర్స్ డైజెస్ట్ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ 1989 సంవత్సరంలో అందులో మెన్షన్ చేశారు, జీసస్ ఈస్ రికార్డెడ్ యాజ్ అ ఫ్యాక్ట్ as is his death, burial and missing body. యేసు మరణము, సమాధి, మాయమైన ఆయన శరీరము, ఇవన్నీ నమోదు చేయబడిన చారిత్రక సత్యాలు అని చెప్పింది రీడర్స్ డైజెస్ట్ ద బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇలాగున నేనెన్నైనా మీకు చెప్పగలను, కానీ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను? యేసుక్రీస్తు ప్రభువుకు వలె ఆయన మాటలలో ఉన్న ఏకైకత మరెవరికి లేదు, ఆయన ప్రభావంలో ఉన్న ఏకైకత మరెవరికి లేదు, ఆయన చరిత్రాత్మకత, హిస్టారిసిటీ మరెవరికి లేదు. నాలుగవది, ఆయనకున్న ప్రవచనాత్మకత కూడా మరెవరికి లేనే లేదు. ప్రవచనాత్మకత అంటే ఏంటంటే, యేసు ప్రభు పుట్టక మునుపే ఆయన పుడతాడు అని చెప్పడం. నువ్వు పుట్టక మునుపు నీ గురించి ప్రవచనాలు ఉన్నాయా? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? నేను పుట్టక మునుపు నా గురించి ప్రవచించారని ఉందా? అలా ఉంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకురావాలా? ఆ దండేదో మీ మెడలోనే, ఎందుకంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, రైట్? ఈ భూమి మీద బొచ్చుడు ప్రవచనాలు వ్యవహారికంగా మాట్లాడాల్సి వస్తాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, బోలెడన్ని ప్రవచనాలు. తానింకా నువ్వు పుట్టక మునుపే ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పి, ఎవరు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎందుకు పుడతాడు, ఎలా పుడతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎక్కడ పాతి పెట్టబడతాడు, ఏదెక్కి తిరుగుతాడు, ఎప్పుడు లేస్తాడు, ఇలాంటివన్నీ ప్రవచనాలే. ఇవన్నీ కూడా ప్రవచనాలే. బైబిల్లో 5355 ప్రవచనాలు ఉన్నాయి అటు ఇటుగా. అందులో నేటికి 3168కి పైగా ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నన్ని ప్రవచనాలు మరి ఇతర ఏ గ్రంథములోనూ లేనేలేవు. ఈ ఉన్న వాటిలో 3168కి పైగా నెరవేరిపోయాయి, ఇంకా నెరవేరుతున్నాయి. పాత నిబంధనలో ప్రవక్తలు మెస్సియాను గూర్చి ప్రవచించిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుని జీవితంలో అతి ప్రధానమైన 61 ప్రవచనాలు ఆయన అంతిమ జీవితంలో నెరవేరిపోయాయి. 61.
అసలు యేసు ప్రభువుకు సంబంధించి మొత్తం గ్రంథంలో 300కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. అవి కాక ఆయన జీవితంలో చిట్ట చివరి వారము ఆ కాలములో నెరవేరిపోయిన ప్రవచనాలు 61 ప్రవచనాలు. గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ పీటర్ స్టోనర్ అనే ఆయన గణిత ప్రకారంగా లెక్కలు కట్టాడు వైజ్ఞానికంగా. ఏ వ్యక్తిలోనైనా ఒక 8 ప్రవచనాలు, 8 ఏ వ్యక్తిలోనైనా ఒక 8 ప్రవచనాలు ఆయన గురించి ముందుగా చెప్పబడి ఆ ప్రకారంగానే ఆ వ్యక్తి జీవితంలో నెరవేరిపోతే గణిత శాస్త్ర ప్రకారంగా దాని యొక్క సంభావ్యత 10⁻17. అంటే 1 ప్రక్కన 17 సున్నలు పెట్టడం అన్నమాట. అంటే 1 ప్రక్కన 17 సున్నలు పెడితే ఎంత అవుతుందో అన్నింటిలో ఒకే ఒక్క అవకాశము, 100లో 1, ఎక్కువ తక్కువ చెప్పరే, కొన్ని చెప్పనే 1000లో 1 అవకాశం, ఇంకా తక్కువ. 100లో 1 నెరవేరడం అనుకుంటే 1000లో 1 అని అంటే అవకాశాలు తక్కువ. అలాంటిది 1 ప్రక్కన మీరు 17 సున్నలు పెట్టి అన్నింటిలో 1 అంటే అర్థం ఏంటో తెలుసా? మ్యాథమెటికల్గా గణిత శాస్త్ర ప్రకారంగా నోరు వెళ్ళబెట్టడం అన్నమాట. ఇట్స్ ఇంపాసిబుల్. అనగా ఒక వ్యక్తి జీవితంలో 8 ప్రవచనాలు తాను పుట్టక మునుపు చెప్పబడి అలాగునే నెరవేరడం గణిత శాస్త్ర ప్రకారం అసాధ్యం. అలాంటిది 61 ప్రధాన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభుని జీవితంలో నెరవేరిపోయాయి. ఈ 61 ప్రధాన ప్రవచనాలు 500 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనాలన్నీ తూచా తప్పకుండా నెరవేరిపోయాయి యేసుక్రీస్తు ప్రభుని జీవితంలో. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవాత్మకుడు. చరిత్ర ఉన్నవాణ్ణి చరిత్రాత్మకుడు అంటారు. ప్రవచనం ఎక్కువగా ఉన్నవాణిని ప్రవచనాత్మకుడు అంటారు, లేదా దైవాత్మకుడు అంటారు. ఎందుకు దైవాత్మకుడు అనాలో తెలుసా? ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగదు. అది దేవుని ప్రవక్తలు పరిశుద్ధాత్మ మూలముగా పలికారు. దేవుడు ఇన్వాల్వ్ కాకపోతే ప్రవచనం లేదు. అందుకేనండి యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రవచనాత్మకుడు అయి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని చెప్పానప్పటికీ రైట్. ఇంకొకటి, ఆయన సత్యసంధత్వము కలిగిన వాడు. ఆయన సత్యము అయి ఉన్నాడు. ఆయన సత్యము అయి ఉన్నాడు. ఏమండి, ఇతరులు ఎవరు సత్యం కారా? చెప్పరే, ఇతరులు ఎవరు సత్యం కారా? ఇతరులు సత్యము గురించి మాట్లాడొచ్చేమో కానీ ఎవడును నేను సత్యమును అని అనలేరు. మీరు ఎప్పుడైనా అన్నారా? అలాగా అన్నవాన్ని విన్నారా? నో. అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ ఇలా కూర్చున్న విద్యార్థులందరినీ అడిగాడు. ఎవర్రా వినండి, ఎప్పుడో జీవించి చనిపోయిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రీకు తత్వవేత్త ప్లేటో మరలా బ్రతికి వచ్చి మన యూనివర్సిటీ ఎడమవైపు మైదానంలో మీటింగ్ పెట్టుకున్నాడు అనుకోండి. మరలా వచ్చాడు, ఊహించండి. ఎప్పుడో పుట్టి జీవించి చనిపోయిన నజరేయుడని యేసు కూడా మరలా వచ్చి ఇదే యూనివర్సిటీ కుడివైపున మైదానంలో మీటింగ్ పెట్టుకున్నాడు అనుకోండి. ప్రశ్న, నేనే మీటింగ్కి వెళ్తానని అనుకుంటున్నారు అని అడిగాడు. ఏంటి మీ జవాబు? నేనే మీటింగ్కి వెళ్తానని అనుకుంటున్నారు అని అంటే ఏం చెప్తే ఏమవుద్దులే ఈయనతో అనుకుని ఎవడు మాట్లాడడంలే అక్కడ. ఆయన అన్నాడు, ప్రపంచానికి గ్రీకు ఓనామాలు నేర్పించిన మహాప్రసిద్ధ తత్వవేత్త కావచ్చు ప్లేటో, కానీ మహా అయితే అతడు మరలా తిరిగి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఏం చేస్తాడు? సత్యమును గురించి మాట్లాడతాడు. హీ విల్ అట్ ద మోస్ట్ టాక్ అబౌట్ ద ట్రూత్. కానీ ఇక్కడ సత్యమే నిలబడి మాట్లాడుతుంది. సత్యమే నిలబడి మాట్లాడుతుంది. కాబట్టి సత్యమే నిలబడి మాట్లాడే ఈ యేసు మీటింగుకు వెళ్లకుండా
సత్యము గురించి ప్లేటో మీటింగ్కి ఎందుకు వెళ్తాను నేను అన్నాడు ఆయన. ఇది విషయం. హౌ లవ్లీ ఈజ్ ఇట్, ఎంత బాగుంది. ఎందుకంటే ఎలా చెప్పాలి, యేసు ఒక్కడే సత్యము. నీ పేరు సత్యనారాయణ, సత్యమూర్తి, సత్యస్వామి పెట్టుకో ఎన్నైనా, కానీ నువ్వు సత్యుడవు కాదు, నీవు సత్యము కాదు, నీవు సత్యసంధుడవు కావు. మహా అయితే సత్యమును గురించి మాట్లాడుతావు కొద్దిసేపు. ఎంత లావుపాటి కేకలతో బోధిస్తున్న నేను కూడా సత్యమును గురించి మాట్లాడుతున్నాను, కానీ సత్యమును నేనే అని అననుగాక. రైట్? సత్యము నేల మీద నడిచింది. ఏమండి, సత్యం యొక్క రుచి ఏంటి? సత్యం రంగేంటి కనిపిస్తుందా? సత్యమునకు రంగు రుచి ఉందా? చెప్పరే. హలో, లేదు, కానీ ఉంది. యేసును తాకితే నువ్వు సత్యాన్ని తాకినట్టే. యేసును కౌగలించుకుంటే కనబడని రంగు రుచి వాసన లేని ఈ బాహ్య నేత్రాలకు బాహ్య మనస్సుకు అందని ఆ సత్యమును తాకినట్టు, నువ్వు ముద్దాడినట్టు, రుచించినట్టు. అదే ఇంక భూమి మీద ఎవరికి నీ అవకాశం లేనలేదు. ఎందుకంటే జీసస్ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద ట్రూత్. సత్యము తనలో కలిగిన వాడు తానే సత్యుడు. అందుకే ఇలాగన్నాడు యోహాను సువార్తలో, నేనే మార్గమును, నేనే సత్యమును అని ఆయన విస్పష్టంగా చెప్పాడు. నేను సత్యాన్ని అని అనుకుంటున్నాను, నన్ను సత్యము అని అంటున్నారు, నేను కూడా సత్యమేమో అయ్యే ఉంటాను. ఈ లాంగ్వేజ్ మాట్లాడలేదు ఆయన. ఐ యామ్ ద ట్రూత్, నేను సత్యమును, నేనే సత్యమును అని అన్నాడు. ప్రియులారా, ఈలాగున దైవమై ఉండి నరునిగా అవతరించి మానవుల మధ్యలో చరిత్రలో నడయాడి ప్రవచనాత్మకత కలిగి ఉండి ఎవరు మాట్లాడని మాటలు మాట్లాడి ఎవరు చూపించని విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావాన్ని చూపించి నేనే సత్యమును అనినవాడు యేసు తప్ప మరెవరునూ లేనేలేరు. అందుకే ఆయన నిజ దైవం, ఆయన ఇచ్చేది నిజ నిత్య జీవం. మరొక విషయం, ఆయన పరిశుద్ధతలో ఏకైకుడు. పరిశుద్ధతలో ఏకైకుడు. బైబిల్ గ్రంథంలో సుమారు 1000 పేజీలు ఉన్నాయి. ఇందులో ఈ 1000 పేజీలలో 1080 సార్లు ఉంది పరిశుద్ధ అన్నమాట. మొత్తం పేజీలు 1000, పరిశుద్ధ అన్నమాట 1080. పేజీల సంఖ్య కంటే పరిశుద్ధ అన్న పదము ఎక్కువ సార్లు వ్రాయబడి ఉంది ఈ గ్రంథములో. సగటున ఒక్కొక్క పేజీకి ఒకసారి రాయబడి ఉంది పరిశుద్ధ అన్నమాట. నేను ఇతర గ్రంథాలను చూశాను, ఏ గ్రంథమైనా తీసుకోండి, 100 పేజీలకు ఒకసారి ఒక చోట కూడా పరిశుద్ధ అన్నమాట కనబడదు నీకు. 100 పేజీలకు ఒకసారి కూడా సరాసరి సగటున పరిశుద్ధుడు, పరిశుద్ధ అన్న మాటలు కనబడవు. పరిశుద్ధ అన్న మాట పరిశుద్ధునికే చెల్లుతుంది. ఆయనే అనగలడు. ఆయనేమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవరు అన్నారు ఈ మాట? మరెవరు అనలేదు. ప్రియులారా, అలాగున పరిశుద్ధతలో ఈయన ఏకైకుడు అని ఉన్నాడు. ఇక మానవులలో ఒక్కడును కూడా నేను పరిశుద్ధుణ్ణి అని అన్న వీలు లేని పరిస్థితి. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేను కొన్ని శ్లోకాలు చూశాను. అందులో ముఖ్యంగా భవిష్య పురాణం భారతఖండం ప్రతిసర్గ 31వ వచనం ఇలా ఉంది. దానికంటే ముందు స్కంద పురాణం శ్రీరంగ మహత్యం 7వ అధ్యాయంలో ఉన్న శ్లోకం ఇలాగుంది. కామ క్రోధ వశాన్ సర్వే దేవశిక్ పితృమానవా. దాని అర్థం ఏంటంటే సమస్త దేవతలను, పితృదేవతలను, మానవులను కామ క్రోధములకు వశులైన వారే. మానవులు కామ క్రోధములకు వశులైన వారే అర్థం చేసుకోవచ్చు. కానీ దాని ముందు నా మాట్లాడి తెలుసా? సమస్త దేవతలను, పితృదేవతలను కామ క్రోధములకు వశులైన వారే ఆ గ్రంథాలు చెప్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అన్నాడు, తొలి మానవులకు పెళ్లి చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందండి,
అన్నాడు. ప్రియులారా, ఫలింపు దేవునికి కాదు. దేవుడు ఫలించవలసిన వాడై ఉంటే అతడు దేవుడు కాడు. విస్తరింపు దేవునికి కాదు, విస్తరించవలసిన వాడై ఉంటే అతడు దేవుడు కాడు. పిల్లలు దేవునికి కాదు, పిల్లలు కావలసి వస్తే అతడు దేవుడు కాడు. ఈ రాత్రి వేళలో పరిశుద్ధత అన్న మాట ఒక యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన కాలంలో ఆయనను సమీపంగా చూసిన వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇలాగన్నాడు ఒక ఆయన, యోహాను భక్తుడు. ఏమండి, ఆయన చెవులార విని కళ్ళారా సమీపంగా చూసి ఆసక్తి మీర అధ్యయనం చేసిన శిష్యగణములో యేసు గుండెలకు ఆనుకున్న చిన్న శిష్యుడు అనబడిన యోహాను ఇలా అన్నాడు, ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడవు. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవు. ఆయనను సిలువ వేసే భారాన్ని భుజానికి ఎత్తుకున్న రోమా శతాధిపతి, అంతకంటే ముందు యేసుకు సిలువ శిక్ష రాసేసిన రోమా గవర్నర్ పిలాతు భార్య పిలాతుకు ఇలా కబురు పంపించింది, ఏమయ్యో నువ్వేం చేస్తున్నావో ఏమో, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. రోమా శతాధిపతి లాగంటాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఇంకా 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనంలో యోహాను భక్తుడు ఇలాగంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆ తర్వాత మాట, ఆయన యందు పాపమేమీయు లేదు. పేతురు భక్తుడు ఇలాగంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు అంటాడు. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధతను 4 మాటలు వాడి అక్కడ చెప్తాడు. హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనం 4 మాటలు ఇలా ఉన్నాయి. ఏంటవి? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఎవరి గురించైనా చెప్పబడ్డాయా ఈ మాటలు? యేసు ప్రభు గురించి మట్టుకు కాక. ఇదంతా ఎందుకు? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో సరాసరి యేసే అప్పటి కాలపు ప్రపంచానికి నేటి కాలపు ప్రపంచానికి ఒక బాహాటంగా ఒక సవాలును ఆయన విసిరాడు. ఏమంటున్నాడు? 8వ అధ్యాయం 46వ వచనం యోహాను సువార్తలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరు? ప్రేమ దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధత, అది పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడే నిజ దైవం కాగలుగుతాడు. అలాంటి నిజ దైవం ఇచ్చే జీవమే నిజ నిత్య జీవం అవుతుంది. అట్టివాడే ఈ లోకానికి సువార్త అవుతాడు. మనము దానిని విని గ్రహించాలి, పాటించాలి, ప్రకటించాలి. అందుకోసమే సంఘంగా మనము సమకూడాము అని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎన్ని చెప్పుకున్నాము ఇప్పటికి? కమా చెప్పండి. మాటలలో ఏకైకుడు, ప్రభావంలో ఏకైకుడు, చరిత్రలో ఏకైకుడు, ప్రవచనంలో ఏకైకుడు, సత్యసంధత్వంలో ఏకైకుడు, పరిశుద్ధతలో ఏకైకుడు. ముగింపుకు వస్తున్నాను. పునరుత్థానములో ఏకైకుడు. పునరుత్థానములో ఏకైకుడు అనగా చనిపోయి మరలా తిరిగి అదే సమాధి నుంచి అదే మనిషి అదే మనుషుల మధ్యలో సజీవంగా లేవడం అన్నమాట. ఎవరన్నా లేచినట్టు మీకు గుర్తుందా? మీరు ఏ మత గ్రంథానైనా అడగండి, నేను కొన్ని వివరాలు సేకరించాను. ప్రపంచ ప్రాచీన మతము అని చెప్పబడిన యోధ మత వ్యవస్థాపకుడు అబ్రహాము క్రీస్తు పూర్వము 1900 సంవత్సరంలో మరణించాడు, లేవలేదు మరలా. బౌద్ధ మత వ్యవస్థాపకుడు సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వము 6వ సంవత్సరంలో చనిపోయాడు, మరలా లేవలేదు. ఏ బౌద్ధ మతస్థుడైనా అడగండి చెప్తారు. కన్ఫ్యూషనిజం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్, అతడు క్రీస్తు పూర్వం 479వ సంవత్సరంలో చనిపోయాడు, మరలా లేవలేదు. చైనాలో ఆ మత అవలంబించు వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. పురాతనమైన చరిత్ర కలిగి ఈ మతానికి ఫలానా వాడు వ్యవస్థాపకుడని చెప్పడానికి వీలు లేని అవి నిరూపణకు నిలబడవు. యేసుక్రీస్తు ప్రభు 3 రోజుల ముందు చెప్పాడు, ఆయన చెప్పాడు. 100 సంవత్సరాల ముందు ప్రవక్తలు చెప్పారు.
ఈయన బ్రతికుండగా చెప్పాడు చచ్చి లేస్తాడేమోనని కూడా ఆయన శత్రువులైన వారు కూడా బాగా నమ్మారు, భయపడ్డారు, సమాధికి సీల్ చేశారు, కావలి పెట్టారు, చేయగలిగినవన్నీ చేసేశారు. 3వ రోజున ఆయన లేచేశాడు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సమాధిని గెలిచి కావలిని గెలిచి ఆయన లేచాడు. సశరీరునిగా తన్ను ముందు చూచిన వారందరికీ 40 దినాలు ఇక్కడే ఉంటూ 11 ప్రత్యక్షతలతో వారందరికీ చూపించి వారి అనుమానాలు పటాపంచలు చేశాడు. నేనే ఆయన్ను అన్నాడు. నేను నమ్మనుగాక నమ్మను అన్నవాడితో కూడా నమ్మింపచేశాడు. నమ్మవా? నమ్మనుగాక నమ్మను. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ నా చేతుల్లో ఈ గాయాలు చూడు, నా ప్రక్కలో ఈ పోటు చూడు అని ఇలా విప్పి ఈ ప్రక్కలో గాయాన్ని, ఈ చేతులను చూపించిన తర్వాత తనతోనే 3.5 సంవత్సరాల పాటు తిరిగిన ఏ మనిషికి శిరస్సు వంచని యోధుడు అయిన తోమా ఇలా చేశాడు. నా దేవా నా ప్రభువా అన్నాడు. అదే నాన్న, నా దేవా నా ప్రభువా. బ్రతికున్నంత కాలము, శిష్యునిగా ఉన్నంత కాలము ఆయన బోధకుడు. మహా అయితే అందరూ మెస్సియా అంటున్నారు, మెస్సియా. కానీ దేవునిగా తోమా ఏనాడు యేసును విశ్వసించలేదు. పునరుత్థానమునకు ముందు తనంతట తాను గాయాలలో చేతులు పెట్టి తడిమి చూసిన తర్వాత మెస్సియా గుర్తించాడు. నా దేవా నా ప్రభువా. 2 వారాల క్రితం we were there on Mount Thomas in Chennai. What a wonderful experience. అనుమానించిన తోమా అక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాను, నీకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా ప్రభువా, మరి ఎవరినైనా ఇక్కడ పంపించవచ్చు కదా, తోమానే ఎందుకు పంపావు? తోమానే ఎందుకు పంపావు? మా భారతదేశంలో అనుమానితులకు కొదవలేదు. ఒకడు కాదు తోమా, ఈ దేశంలో చాలా మంది ఉన్నారు, అందరూ తోమాలే. కాబట్టి ఈ తోమాల దగ్గరకు ఆ తోమా వస్తేనే కరెక్ట్ అనుకున్నాడేమో ఆయన. అందుకని ఆ తోమ వచ్చాడు. ఎవడైనా నిలబడి ఎదురు మాట్లాడితే, చూడు బాబు నీకంటే ఎక్కువ మాట్లాడాను నేను ఆయన గాయాల్లో చెయ్యి పెట్టాను, నువ్వు పెట్టావా? నేను ఆయన ప్రక్కలో తడిమి చూసాను, నువ్వు చూసావా? నేనేం చెప్తాను అప్పుడు? ఏం చెప్పలేను. నేను ఆయన చూశానని నా తోటి శిష్యులంటే నమ్మను అన్నాను, నువ్వు అన్నావా? ఆయనను కళ్ళారా చూశాను, చేతులారా తడిమాను, నా ప్రతి విధమైన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాను. ఆయన యేసు, ఆయన నిజ దైవం, నా దేవుడు, నా ప్రభుడు, ఆయన గురించి మీకు ప్రకటించడానికి వచ్చాను అని చెప్పడానికి నిండా గొప్ప సందేశం, సువార్త కలిగి ఈ లోకానికి, ఈ దేశానికి, దక్షిణ భారత అగ్ర భూభాగానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు వలె క్రైస్తవ భక్తి మార్గ వ్యవస్థాపకుడు, క్రీస్తు శకము 3వ దశకములో మరణించిన ఒక్క యేసు క్రీస్తే, ఆయన విషయంలోనే పునరుత్థానం ప్రస్తావనకు వచ్చింది. నువ్వు పుడితే నువ్వు ఉన్న దేశం నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తుంది. రెండో చెప్పండి, చెప్పరే? నువ్వు చస్తే అదే దేశం నీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ 2 సర్టిఫికేట్లు ఇస్తుంది. కానీ యేసు ప్రభువుకు రిజరక్షన్ సర్టిఫికేట్ దొరికింది, మరి ఎవరికి దొరకలేదు ఈ భూమి మీద. ఆయన సశరీరుడై తిరిగి లేచాడు, మహిమ శరీరదారుడై. అక్కడున్న వారందరూ కళ్ళారా చూశారు. అందుకని పునరుత్థానములో యేసుక్రీస్తు ఏకైకుడు. ఇక చివరిదిగా, ఇలాంటి దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ఏం చేశాడు? నన్ను ప్రేమించాడు. ఏమండి, ప్రేమలు మా మధ్యలో లేవా? మా అమ్మ నన్ను ప్రేమించరా? నా భార్య ప్రేమించదా? నా బిడ్డలు ప్రేమించరా? నా ప్రియుడు, ప్రియురాలు, ప్రాణ స్నేహితుడు ప్రేమించరా? ప్రేమిస్తారు. కానీ యేసు ప్రేమించినట్టుగా ఎవరైనా ప్రేమిస్తారా? 4 విషయాలు కనపడ్డాయి ఆయన ప్రేమలో. నంబర్ వన్, ఒకని ప్రేమ గొప్పతనం ఆ ప్రేమకై ఆయన చెల్లించిన వెల మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభు నన్ను ప్రేమించి అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద నాకున్న ప్రేమకు తార్కాణంగా నన్నేం చేయమంటావు అని అడిగాడు. నన్నేం చేయమంటావు అని అడిగితే నేను అన్నాను, ఎవరూ చెయ్యింది చెయ్యయ్యా అని అన్నాను. ఒక ఆయన తన భార్యను ప్రేమించి తాజ్మహల్ కట్టించాడు. నువ్వేం కడతావు నాకు తాజ్మహల్ సీను నీకు చాలా తక్కువ అవుతుంది. భారతదేశాన్ని బంతిగా ఉండలా చుట్టి నీ చేతిలో వేయనా? యావత్ విశ్వాన్ని, ఖగోళ అంతరాలన్నింటినీ కూడా నులిపి నీ చేతుల్లో పోయినా అలా నీ మీద నా ప్రేమను వ్యక్తం చేయనా? ఇలా అడుక్కుంటూ పోతున్నాడు. నీకే తెలుసు ప్రభువా అన్నాను నేను. కరెక్ట్గా చెప్పావు. నేను చేసినవి మాత్రమే నీ మీద నాకున్న ప్రేమకు గుర్తుగా ఇస్తే అది నా స్థాయికి తగదు.
నన్ను నేనే ఇచ్చేసుకుంటాను అన్నాడు ఆయన. నన్ను నేనే ఇచ్చి వేసుకుంటాను అని అన్నాడు ఆయన. అదే జరిగింది. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అన్నది మనకు అర్థమవుతుంది. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన, అమ్మో ప్రేమ అంటే ఇంత గొప్పదా? ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారు? రెండవది, ఒకని ప్రేమ గొప్పతనం ప్రేమించబడిన వారు ఎంత అయోగ్యులో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, దేవుడు నన్ను ప్రేమించడానికి నాలో యోగ్యతలు లేవు. యోగ్యతలు లేకపోవడం సరే, నాలో పుట్టెడు అయోగ్యతలు ఉన్నాయి. ఏంటి అయోగ్యతలు? రోమా 5:5-8-9 ఇలా చెప్తుంది. మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, ఉగ్రతకు పాత్రులమై ఉండగా, ఇవి మనకున్న 4 యోగ్యతలు. అయినా నన్ను ప్రేమించాడు ఆయన. ఇన్ని అయోగ్యతలు కలిగి ప్రేమించబడిన ఆయన నా ప్రేమ గొప్పదా? ప్రేమించిన ఆయన ప్రేమ గొప్పదా? ఎవరి ప్రేమ గొప్పది? అయోగ్యతలు ఉన్నాయని ఎరిగి నన్ను ప్రేమించిన ఆయన ప్రేమ గొప్పది కాదా? మూడవది, ఒకని ప్రేమ గొప్పతనం అయోగ్యుడని ఎరిగి నన్ను ప్రేమించి నాకు లేని యోగ్యతలు కట్టబెట్టినప్పుడు ఆ ప్రేమ ఔన్నత్యం బయటపడుతుంది. ఆయన నన్ను ప్రేమించడం ద్వారా నాకేం దొరికిందో తెలుసా? నేను దేవుని బిడ్డను అయిపోయాను. 1 యోహాను 3:3 దేవుని బిడ్డను అయిపోయాను. దేవుని చూసే భాగ్యం దొరికింది. దేవుని పోలిన వానిగా మారిపోయాను. పవిత్రుని అయిపోయాను. ఇవి చూడండి, భక్తిహీనుణ్ణి దేవుని బిడ్డను అయిపోయాను. బలహీనుణ్ణి దేవుని చూసే భాగ్యం దొరికింది. ఉగ్రతకు పాత్రుణ్ణి దేవుని పోలిన వానిగా మారిపోయాను. పాపిని పరిశుద్ధుడిని అయిపోయాను. ఆయన నన్ను ప్రేమించడం ద్వారా, చివరిగా అడిగాను, ప్రేమిస్తే ప్రేమించావు, ప్రాణం పెడితే పెట్టావు, ఆ యోగ్యతలు ఉన్నాయని తెలిసి ప్రేమించావు, లేని యోగ్యతలు నాకు కట్టపెట్టావు. చివరిగా జవాబు చెప్పు ప్రభువా, ఇంతకు నన్ను ప్రేమించాలన్న ఆలోచన నీకే పుట్టిందా? ఎవరైనా బలవంతం పెట్టారా? నీకే పుట్టిందా? నీకు స్వతహాగా పుట్టిందా నన్ను ప్రేమించాలని? ఎవరి ఒత్తిడితోనైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాను నేను. ఎవరైనా ఒక కుర్రోడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పువ్వు ఇచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పక్క అబ్బాయి చెప్పమన్నాడు అంటే ఎంత కష్టంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. యూ కెనాట్ రియల్ అండర్స్టాండ్ దాట్. అడిగాను, ప్రభు అన్నాడు. ఆయన ఇచ్చిన జవాబు, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేను దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తీసుకొనుటకును నాకు అధికారం కలదు. ఎవరు నన్ను బలవంతం చేయలేదు. నిన్ను ప్రేమించాలి అన్నది నా స్వసమ్మతం, నా స్వచిత్తం, అది నా చాయిస్. నాకు ఇష్టమైంది నిన్ను ప్రేమించడం. నీకు యోగ్యతలు లేవని తెలిసి నాకు నిన్ను ప్రేమించాలి నాకు ఇష్టమైంది. నిన్ను ప్రేమించడం ద్వారా నీకు యోగ్యతలు ఇవ్వాలి అన్నది నాకు ఇష్టమైంది. నీకోసం ప్రాణం పెట్టడానికి కూడా నాకు సమ్మతమైంది. ఏది బలవంతంగా చేయలేదు, అంత స్వచిత్తానుసారంగానే నేను చేశాను అని అన్నాడు. ప్రియులారా, ఇలాంటి ప్రేమ ఎక్కడైనా నీకు కనబడిందా? ఎక్కడైనా కనబడిందా? క్రిస్మస్ రోజు వస్తుంది. ఆ చిన్నపిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ నాన్నలకు బహుమానాలు ఇవ్వడం అలవాటు. పాకెట్ మనీ దాచుకొని ఆ కుర్రోడు అన్నయ్య డబ్బులు దాచాడు, ఏదో కొన్నాడు వాళ్ళ అమ్మకి నాన్నకి. ఈ చిన్న పిల్ల కొనుక్కొని తినేసింది, డబ్బులు ఏమి లేవు. వాళ్ళ అన్న ఇస్తుంటే నేల చూపులు చూస్తూ ఉంది. తల్లిదండ్రులు గమనిస్తున్నారు వారు చూపుతో, ఈ పిల్ల ఏం చేస్తుంది అని. తెలివైన పిల్ల ఏం చేస్తుంది తెలుసా? ఇవ్వడానికి ఏమీ లేవు. ఒక ఐడియా తట్టింది, ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె గదిలోకి వెళ్ళింది. వాళ్ళమ్మ బియ్యం ఏరుకుని ఆ పెద్ద ప్లేట్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ ముందు పెట్టి అందులోకి వచ్చింది. మమ్మీ డాడీ నేనే మీకు గిఫ్ట్ అంది. నేనే మీకు గిఫ్ట్. ఏమంటారు ఇక ఏమంటారు? డబ్బులు లేక గిఫ్ట్ కొనలేదు అన్నట్టు లేదు. తెలివి వాడింది. నేను ఇచ్చే దేనికంటే కూడా మమ్మీ డాడీ నేను నీకు గిఫ్ట్ కాదా అని అంటే, ఏ మమ్మీ డాడీ కాదు అని అనగలరు? ప్రభు అదే చేశాడు. ఆయన ఇచ్చింది ఎంత పెద్దదైనా తక్కువ అయ్యేది. ఆయనను తనను తానే నా కోసం ఇచ్చేసుకున్నాడు. ఇంకంతకు మించి ఆయన ఏమి ఇవ్వగలడు? ఇంకంతకు మించి ఆయన ఏమీ ఇవ్వగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయగలను. సమయం అయింది, కానీ వాటిని తిరిగి పునశ్చరణ చేసుకుందాం. ఎందుకు యేసు మాత్రమే ఏకైక దైవం? ఎందుకు ఆయన ఇచ్చేది మాత్రమే నిజ నిత్య జీవం? ఎందుకు అలాంటి వాడైన ఆయనే సువార్త,
శుభవార్త యావత్ లోకానికి అనంటే కారణాలున్నాయి. అందుకనే నమ్మి రక్షించబడిన మీరు ఎందుకు యేసు సువార్త అయ్యాడో, యేసును గురించిన వార్త కాదండి సువార్త, యేసే సువార్త. జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ ద గుడ్ న్యూస్. ఎందుకు ఆయన సువార్త అయ్యాడు, ఎందుకు ఆయన ఏకైకుడు అయ్యాడు, ఏక దైవం ఏక నిత్య జీవ కారకుడు మూలం అయ్యాడు అనంటే కారణాలు ఉన్నాయి. ఇక ఏ దేవుడు దేవత గురించి ఇన్ని ప్రామాణికాలు తరచి వెరచి చూసినా నీకు కనే కనిపించవు. ఆయన మాటల్లో ఏకైకుడు, ఆయన ప్రభావంలో ఏకైకుడు, ఆయన చరిత్రలో ఏకైకుడు, ఆయన ప్రవచనాత్మకతలో ఏకైకుడు, ఆయన సత్యసంతత్వములో ఏకైకుడు, పరిశుద్ధతలో ఏకైకుడు, పునరుత్థానములో ఏకైకుడు, ప్రేమలో ఏకైకుడు. అందుకని ఈ సువార్తను జీసస్ వర్షిప్ సెంటర్ సీరియస్గా తీసుకోవాలి. మనం దీనిని గ్రహించాలి. వి మస్ట్ సీ ఇట్, వి మస్ట్ రిసీవ్ ఇట్ అండ్ వి మస్ట్ ప్రొపగేట్ ఇట్. ఈ సువార్తను ఇంకను ఎరగక, వినక, గ్రహించక ఉన్న ప్రతి వానికిని ఈ సువార్తను ప్రకటించుటకు ఈ ప్రత్యేక ఆదివారపు దినాన ఈ అంశముతో దేవుని సేవకుడు మీ ముందుకు రావడం జరిగింది. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త సర్వకృపానిధి, ఎంత విలువైన జ్ఞానం మా హృదయాల్లో నింపినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. సంఘములన్నిటిని దీవించండి, సంఘ కాపరులను దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ చిత్తం యొక్క సంపూర్ణతలకు అందరినీ నడిపించమని వేడుకుంటూ, మీ యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో మీకు లెక్క చెప్పాలన్న ఒకే ఒక్క ఆలోచనతో మేమందరం జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు.